మిత్రులారా, ఈ మోంతా తుఫాను రాష్ట్రం మీద విరుచుకుపడితే అత్యంత పెద్ద స్థాయిలో ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పంట నష్టం జరుగుతుందని అందరూ భావించారు. అయితే దానికి కాంట్రరీగా మోంతా తుఫాను హెచ్చరిక వచ్చిన నాటి నుండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు ఈ తుఫాను ఎదుర్కోవడానికి అన్ని విధాలుగా అధికారులని, అధికార యంత్రాంగాన్ని, పై స్థాయి నుంచి సచివాలయం సిబ్బంది దాకా అందరినీ అప్రమత్తం చేయడం, తీసుకోవాల్సిన చర్యల గురించి పదే పదే వివరించడం, సీనియర్ అధికారులని నోడల్ ఆఫీసర్లుగా నియమించి కొన్ని జిల్లాల బాధ్యతలను అప్పగించడం, అదేవిధంగా తను స్వయంగా సెంట్రల్ కమాండ్ సెంటర్లో కూర్చుని ఈ రియల్ టైం గవర్నెన్స్ సిస్టమ్ ద్వారా ఈ ప్రభావిత జిల్లాల్లో మోంతా తుఫాన్ రాకముందే, తీరం చేరకముందే గత 4 రోజులుగా దాని గమనాన్ని గమనిస్తూ, విశ్లేషిస్తూ, సంబంధిత అధికారులతో నిరంతరం మాట్లాడుతూ తీసుకున్న చర్యల కారణంగా ఏదైతే పెద్ద విపత్తు సంభవిస్తుందని అనుకున్నామో, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పంట నష్టం జరుగుతుందనుకున్నామో అవి ఏవీ జరగకుండా నిరోధించగలిగారు. ఒక ముఖ్యమంత్రిగా మాత్రమే కాకుండా, ఈ రాష్ట్ర సంరక్షకుడిగా మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరి కుటుంబంలో కుటుంబ పెద్దలాగా వారు ఈ విపత్తు సమయంలో తీసుకున్న చర్యలు గాని, అధికారులను నిరంతరం వారు ఆదేశాలు ఇస్తూ, వారిని ఒక విధంగా గైడ్ చేస్తూ, మరొక విధంగా మోటివేట్ చేస్తూ, తను మాట్లాడడం కాకుండా జిల్లాల నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకుంటూ ఇవాళ ఇంత పెద్ద విపత్తు నుంచి రాష్ట్రాన్ని కాపాడగలిగారు. ప్రాణ నష్టం జరగకుండా అరికట్టగలిగారు. ఈ సందర్భంగా మనం అనుకున్న విధంగా కాకుండా ఇవాళ అందరూ కూడా ఊపిరి తీర్చుకునే పరిస్థితి. ముఖ్యమంత్రి గారి ప్రయత్నాల మేరకు కేంద్ర ప్రభుత్వం కూడా, ప్రధానమంత్రి గారు కూడా వెంటనే స్పందించడం, ప్రధానమంత్రి కార్యాలయంలో కూడా ఒక స్పెషల్ సెంటర్, కమాండ్ సెంటర్ని ఈ మోంతా తుఫానును పర్యవేక్షించడం కోసం ఏర్పాటు చేయడం, నిరంతరం రాష్ట్రంతో సంప్రదింపులు చేస్తూ ఈ రాష్ట్రం చేస్తున్న ప్రయత్నాల్ని మద్దతు తెలిపే దిశగా కూడా కేంద్రంలో గురించి సహకారం అందింది. ఈ నేపథ్యంలో జిల్లాల వారీగా రియల్ టైం గవర్నెన్స్ లో సమీక్ష చేస్తూ ఏ జిల్లాలో, ఏ ప్రాంతంలో, ఏ మండలంలో ఎక్కడెక్కడ ఎంత వర్షపాతం నమోదవుతుంది, తద్వారా ఏ రకంగా ముంపు గురి కాకుండా కాపాడుకోవచ్చని ముఖ్యమంత్రి గారు నిజంగా ఈ లెడ్ ది టీమ్ ఫ్రమ్ ది ఫ్రంట్ అని చెప్పొచ్చు. అంటే టీంని గైడ్ చేయడమే, మోటివేషన్ చేయడమే కాకుండా ఒక నాయకుడిగా ముందుండి ఈ విపత్తు నుంచి రాష్ట్రాన్ని కాపాడారు. అనేక లోతట్టు ప్రాంతాల్లో ప్రజల్ని లేదా కొండ ప్రాంతాల్లో ఉంటున్న వారిని గుర్తించి వారందరినీ పునరావాస కేంద్రాలకు రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అనేక మందిని అక్కడికి తరలించడమే కాకుండా ఈ వయోవృద్ధుల్ని గుర్తించడం, బాలింతల్ని గుర్తించడం, దాదాపు ఈ నవంబర్ 9వ తేదీ దాకా, అంటే ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ 1 వీక్ లో ఉన్న వాళ్ళని గుర్తించే ప్రయత్నం చేశాం. దాంట్లో భాగంగా నవంబర్ 9 దాకా దాదాపు 36,000 మందిని రాష్ట్ర వ్యాప్తంగా బాలింతల్ని గుర్తించడం జరిగింది. దాంట్లో 2,555 మందిని సురక్షిత ప్రాంతాలకంటే ఆసుపత్రులకు గాని, ట్రైబల్ సెంటర్స్ లో బర్త్ సెంటర్లకు గాని తరలించి వారికి సుఖప్రదమైన ప్రసవం కలిగేలాగా, ఎటువంటి ఇబ్బందులు, మాతా శిశువుకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగానే మొట్టమొదటిసారిగా వైద్య ఆరోగ్య శాఖ చాలా ముందుగా దీనికి ఒక స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్స్ ని విడుదల చేసి మొత్తం వైద్య సిబ్బందిని రాష్ట్ర వ్యాప్తంగా అప్రమత్తం చేసి ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్, గ్రామాల్లో ఉంటున్న ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ దగ్గర నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అదేవిధంగా
సామాజిక ఆరోగ్య కేంద్రాలు, టెర్షరీ హెల్త్ కేర్ దాకా కూడా డాక్టర్లు కానీ ఇతర వైద్య సిబ్బంది కానీ, ఆశాలు, ఏఎన్ఎంలు, సిహెచ్ఓలు అందరూ కూడా వారి వారి స్థానాల్లో అందుబాటులో ఉండాలని 99.91% ఇవాళ హాజరీ ఈ ప్రాంతాల్లో ఉంటున్నారు. అదే కాకుండా ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లలో ఈ ఫస్ట్ ఎయిడ్ సెంటర్లను ఏర్పాటు చేయడం, ఈ రిలీఫ్ సెంటర్స్ ఏవైతే ఉన్నాయో వేరే రిలీఫ్ సెంటర్లు ప్రతి చోట కూడా మెడికల్ క్యాంపులు కూడా పెట్టడం, పెద్ద ఎత్తున సిబ్బందిని కూడా తరలించడం, అదేవిధంగా ఎపిడమిక్ డ్రగ్స్ ని కూడా 100% హెల్త్ సెంటర్స్ లో కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా అందుబాటులో ఉంచడం. ప్రధానంగా ఈ సందర్భంలో తుఫాన్లు, వర్షాలు వస్తున్న సందర్భంలో ఈ కుక్కు కాటుకు పాటుపడేవారు ఉంటారు, అదేవిధంగా పాము కాటుకి లోనయ్యే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి పెద్ద స్థాయిలో కావాల్సిన మోతాదుకి మించి ఇవాళ ఏఆర్వి కానీ, ఏఎస్వి యాంటీ స్నేక్ వీనంని, రేబిస్ వీనంని కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. అన్ని రకాల మందుల్ని, ఎపిడమిక్ డ్రగ్స్ ని అందుబాటులో ఉంచడమే కాకుండా ఈ ర్యాపిడ్ రెస్పాన్స్ టీములను కూడా పెద్ద సంఖ్యలో ఏర్పాటు చేయడం, ఏ విపత్తు సంబంధించిన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండేలాగా, అప్రమత్తంగా ఉండేలాగా వారికి శిక్షణ ఇవ్వడం కూడా జరిగింది. దాని కారణంగానే ఇవాళ రాష్ట్రంలో ఎటువంటి విపత్తు లేకుండా అన్ని లైన్ డిపార్ట్మెంట్లతో సమన్వయం చేసుకోవడం, కావాల్సిన చోటంతా క్లోరినేషన్ చేయడం, ఇతరత్ర లీకేజ్ లేకుండా అరెస్ట్ చేయడం, ప్రధానంగా ఈ కాలువలు ఎక్కడైతే కాలువలో మురుగు ఉంటుందో వర్షపు నీరు రోడ్ల మీదకి రాకుండా ఆ మురుగు తొలగించే దిశగా పెద్ద ఎత్తున జేసీబీలో ఏర్పాటు చేయడం, అదేవిధంగా మున్సిపాలిటీల ప్రాంతంలో ఇవాళ విజయవాడలో కూడా మనం దాదాపు 20 సక్కర్లను పెట్టి ఎక్కడైతే వాటర్ స్టాగ్నేషన్ ఉంటే వెంటనే ఆ వాటర్ స్టాగ్నేషన్ తొలగించే దిశగా సక్కర్స్ ద్వారా, మిషన్స్ ద్వారా తొలగించి వాటిని కాలువల్లోకి పంపిణీ చేసి నదిలోకి వదిలే విధంగా అనేక ప్రాంతాల్లో కూడా ఈ రకంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే పెద్ద ఎత్తున ఈ ఒంగోలు, నెల్లూరు జిల్లాల వర్షపాతం ఎక్కువ నమోదైంది. మనం ఊహించిన మచిలీపట్నం, ఏలూరు, కాకినాడ ఈ జిల్లాల కన్నా అక్కడ నమోదైంది. అందుకని వాటిని ఎంత నష్టం జరిగిందనేది కూడా ఇవాళ టెక్నాలజీ మీద అత్యంత ఆధారపడి టెక్నాలజీ లాభాలని ఈ సంక్షేమం కోసం ఇతర ఈ వీటి కోసం వాడుకునే అలవాటు ఉన్న ముఖ్యమంత్రి గారు వాళ్ళ డ్రోన్ల ద్వారా ఇవాళ ఎన్యూమరేషన్ చేసే పని కూడా అన్ని జిల్లాల్లో డ్రోన్ల ద్వారా ఎన్యూమరేషన్ చేస్తున్నారు. సందర్భంగా అంటే ఎంత నష్టం జరిగింది, ఎంత ఆస్తి నష్టం జరిగింది, ఎంత పంట నష్టం జరిగింది, ప్రాణ నష్టం జరగకుండా ఆపగలిగాం. కానీ వీటిని ఒక ఎన్యూమరేట్ చేసి ఎంత నష్టం జరిగిందో దానికి అనుగుణంగా నివేదిక కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అంబులెన్స్లను కూడా ఈ గత 4 రోజుల నుంచి అందుబాటులో ఉంచడం జరిగింది. దాదాపు 731 అంబులెన్స్లకు గాను, 108లకు గాను 671 అంబులెన్స్లను అందుబాటులో ఉంచాం. అదేవిధంగా ఈ 904 104లకు గాను 785 అంబులెన్స్లను కూడా అందుబాటులో జరగడం జరిగింది. ఈ ప్రభావిత జిల్లాలలో వీటిని మోహరించడం జరిగింది. అదేవిధంగా కావాల్సిన యాంటీబయాటిక్స్ కానీ, ఐవీ ఫ్లూయిడ్స్ కానీ, ఎమర్జెన్సీ బయోలాజికల్స్, ఏఆర్వీ, ఏఎస్వీ లాంటివి కానీ ఈ విధంగా 100% స్టాక్ ని 1163 పిఎస్సీల్లో, అదేవిధంగా 239 సెకండరీ హెల్త్ ఫెసిలిటీస్, అదే 17 టెర్షరీ హెల్త్ ఫెసిలిటీస్ లో కూడా అందుబాటులో పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ రిపోర్టింగ్ కూడా పీఫామ్ రిపోర్టింగ్ అని ఉంటుంది. ఐడిఎస్పీ, ఐపీ పోర్టల్లో కూడా చేయడం జరిగింది. 17 రకాల జ్వరాలు కానీ, 2 రకాల మొత్తం మీద చూస్తే ఈ దీంట్లో ఇంత ఇదిగా చేయడం వల్ల 17 జ్వరం కేసులు, 2 రాష్ట్ర వ్యాప్తంగా 2 దగ్గు కేసులు, 4 మలేరియా కేసులు, ఇట్లా చిన్న కేసులు మాత్రమే రాగలిగాయి. ఎందుకంటే మొదటి ఒక 4 డాగ్ బైట్ కేసెస్ కూడా వచ్చాయి. మొదటి దశలో వీటిని గుర్తించి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. అయితే ఇప్పుడు ప్రధానంగా ఈ వర్షాకాలం తర్వాత పెద్ద ఎత్తున వర్షాలు కురిసినప్పుడు సవాల్ ఏమవుతుందంటే ఈ వాటర్ బోర్ను, వెక్టర్ బోర్ను వ్యాధులు ప్రబలడం మొదలు పెడతాయి. దోమకాటు కారణంగా కానీ, లేదా కలుషితమైన నీరు తాగడం వల్ల కానీ డయేరియా కేసులు కానీ, లేదా దోమకాటు కారణంగా మలేరియా, చికెన్ గున్యా, డెంగ్యూ లాంటి వ్యాధులు కూడా ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి వాటి నివారణకు కూడా చర్యలు తీసుకుంటున్నాం. ఇవాళ దోమతెరల దగ్గర నుంచి, సరఫరా దగ్గర నుంచి ఇతరత్ర కార్యక్రమాలు కూడా జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం. అదే సందర్భంలో ప్రభుత్వం తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటుంది. కానీ ఈ ప్రభావిత జిల్లాల్లో నీరు నిల్వ ఉన్న చోట కానీ, లేదా ఇతర ప్రాంతాల్లో కానీ, మున్సిపాలిటీల్లో కానీ ఈ శానిటేషన్ విషయంలో కానీ లైన్ డిపార్ట్మెంట్ తో మేము నిరంతరం సమన్వయం చేసుకుంటున్నాం. అయినప్పటికీ కూడా ప్రజలు కూడా ఈ సందర్భంలో కాస్త ఈ పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత కానీ, లేదా పరిసరాల పరిశుభ్రత కానీ, మరి ప్రధానంగా కాచి వడబోసిన నీరు తాగడం వల్ల
వీటి కాస్త కలుషితమైన వాటర్ బోర్న్ డిసీజెస్ కి దూరంగా ఉండడానికి అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రజల్ని ఒకవైపు ముఖ్యమంత్రి గారు తన కుటుంబ పెద్దగా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తీసుకొచ్చి చాలా సమర్థవంతంగా దీన్ని ఎదుర్కోగలిగారు. అదే సమయంలో అన్ని శాఖలు కూడా సమన్వయం చేసుకుంటూ జిల్లా కలెక్టర్తో మాట్లాడుతూ గంటకోసారి సమీక్ష చేస్తూ కేవలం తను చెప్పడమే కాకుండా జిల్లాల నుంచి ఫీడ్బ్యాక్ తీసుకుంటూ దానికి కావాల్సిన సలహాలని సూచనల్ని అక్కడికక్కడే చేస్తూ ఇవాళ ముందుండి ఒక నాయకుడిలాగా నడిపిన కారణంగా మనం మోంతాను ఎదుర్కోగలిగాం. మోంతా తర్వాత వచ్చే పరిణామాలను కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ప్రజల సహకారం కూడా దీంట్లో కోరుతున్నాం. అందరూ అంటే ప్రతి క్యాంపులు ఇవాళ ప్రతి ఎన్ని సైక్లోన్ షెల్టర్స్ లో ప్రతి రిహాబిలిటేషన్ 14,000 చిల్లర మొత్తం పెట్టినట్టున్నారు. ప్రతి దాంట్లో కూడా మెడికల్ క్యాంపు పెట్టున్నాం. మా ఆశాలు ఏఎన్ఎంలు అందుబాటులో ఉన్నారు. ఇక్కడ కూడా 20 క్యాంపులు విజయవాడలో కూడా నడుస్తున్నాయి రిహాబిలిటేషన్ సెంటర్స్ లో. నేను కూడా వెళ్ళడం జరిగింది. నిన్న ఇవాళ కూడా రిహాబిలిటేషన్ సెంటర్స్ లో కూడా ప్రతి చోట రిహాబిలిటేషన్ జరుగుతున్న ప్రతి చోట ఉంది. అదేవిధంగా మా ఈ ప్రభావిత జిల్లాల్లో ఈ ఆయుష్మాన్ ఆరోగ్య మంత్రులు విలేజ్ హెల్త్ క్లినిక్లు ఏవైతే ఉన్నాయో వాటిలో అన్నింటిలో కూడా ఫస్ట్ ఎయిడ్ టీంను పెట్టాం. సిహెచ్ఓల్ని ఆశాలు ఏఎన్ఎంలని కూడా అక్కడ అందుబాటులో వచ్చాం. 100% సిబ్బందిని అందుబాటులో ఉంటున్న సిబ్బందిని కూడా ఈ డ్యూటీలో సెలవులన్నీ రద్దు చేయడం జరిగింది. డ్యూటీలో ఉండాల్సిందిగా రాబోయే 3-4 రోజులు ఈ వారం రోజులు కూడా చాలా ముఖ్యమైన ఇది కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాల్సిందిగా వైద్య సిబ్బందిని అందరినీ కూడా ఆదేశించడం జరిగింది. మొట్టమొదటిసారిగా డ్రోన్లను వాడుకోవడమే కాకుండా అంటే ముందుగా మనం అంచనా ఊహించింది ఏంటంటే చాలా పెద్ద వర్షం కారణంగా ఎక్కడ చూసినా వాటర్ నిలబడితే ప్రాంతాలకు వెళ్లలేని పరిస్థితులు వస్తుంది కాబట్టి 3 బోట్ క్లినిక్లు కూడా ఏర్పాటు చేసుకున్నాం. కాకినాడ ప్రాంతాల్లో వస్తుందని మనకు మొదటగా అంచనా అక్కడ పెద్దగా ప్రభావితం అవుతుంది అనుకున్నాం. కాబట్టి మొట్టమొదటిసారిగా బోట్ క్లినిక్ల ద్వారా కూడా వైద్య సహాయాలు అందించడం కూడా ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. అయితే అదృష్టవశాత్తు ఆ పరిస్థితి తలెత్తలేదు.